హాయ్ గైస్, చిన్న షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సింపుల్గా పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని అందులోనే సాజీరా, చెక్క, లవంగా, విలాచి, బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ లేదు కాబట్టి మేము క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవచ్చు మీ ఇష్టం. ఆలుగడ్డ వేసుకున్నాం. ఆలుగడ్డ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక అందులోనే చిటికెడంత పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై కలుపుకున్నాక ఇప్పుడు మనం బియ్యం ఎంత కొలత తీసుకున్నామో, ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తోనే తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ బియ్యం తీసుకుని 2 గ్లాసుల వాటర్ పోసినాక బాగా మసలు పెట్టాలి. బాగా మసలినాక నానేసుకున్న బియ్యం అందులో వేసుకోవాలి. వేసేసుకుంటే మన పలావ్ రెడీ. సింపుల్గా బాగా ఈజీగా పలావ్ ఎలా వేసుకోవాలో చూసాం కదా. సింపుల్గా వేసుకోవచ్చు ఈజీగా. ఏమైనా కర్రీస్ లేకపోయినా ఏదైనా లేకపోయినా కానీ ఈజీగా తినేయచ్చు. మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. బాయ్.